నేల విడిచి సాము చేయకూడదు. ఇది కేసీఆర్ చంద్రబాబు నేర్చుకోవాల్సినటువంటి అంశం. జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలనుకున్న చంద్రబాబు తన కాళ్ళ కింద చక్రాలు కోల్పోవడం వలన దెబ్బతిన్నారు. అధికారం వరుసగా 2 సార్లు వచ్చేటప్పటికి జాతీయ స్థాయి నాయకుడికి ఎదిగిపోవాలనుకున్నటువంటి చంద్రశేఖరరావు గారు తన కాళ్ళ కింద కుబుసాలు కదిలిని కింద పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి రాజకీయం ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు, అశాశ్వతం. అంటే స్థిరత్వంగా ఉండదు. రాజకీయం ఎప్పుడూ కూడా రకరకాలైన మార్గాలు పడుతూ ఉంటుంది. అట్లాంటి సందర్భంలో జాగ్రత్త ముఖ్యం, ప్రణాళిక ముఖ్యం. మన దగ్గర పటిష్టంగా ఉంటే, నవీన్ పట్నాయక్ పటిష్టంగా ఉంటే బీజేపీ వాళ్ళ దగ్గరికి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వచ్చింది. అలాంటి శక్తి ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మమతా బెనర్జీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ ఏం కనిపించలేకపోతున్నారు. అలా కాకుండా మమతా బెనర్జీ రాజకీయాలు చేస్తుంది, జాతీయ రాజకీయాలు. ఎలా తెలివిగా తన రాష్ట్రంలో పటిష్టంగా ఉంచుకుంటూ పక్క రాష్ట్రాల్లో ఏలు పెడతారు. ఇక్కడ వీళ్ళు పక్క రాష్ట్రాల్లో అట్లా స్థిరమైన నాయకులను తయారు చేసుకున్నారా? స్థిరమైన సీట్లు సాధించుకున్నారు వీళ్ళిద్దరూ? లేదు. కేసీఆర్ ఆంధ్రాలో సీన్ లేదు, చంద్రబాబుకి తెలంగాణలో సీన్ లేకుండా చేసుకున్నారు. ఇదివరకు ఉన్నటువంటి సీన్ కూడా చెడగొట్టుకున్నారు. అదే ఉండుంటే కర్ణాటకలోను లేకపోతే తెలంగాణలోను ఇంకో పక్కన మహారాష్ట్రలోను, అంటే మనకి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనన్నా కొన్ని సీట్లైనా మనం గెలుచుకోగలమనేటువంటి పరిస్థితి ఉంటే అప్పుడు జాతీయ నాయకత్వపు వాళ్ళకి మనం బాగా మన వెంట పడతారు. ఇప్పుడు ఏమయ్యారు? వీళ్ళు వెంట పడాల్సి వస్తుంది. కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళ వెంట పడాల్సి వస్తుంది, చంద్రబాబు బీజేపీ వాళ్ళ వెంట పడాల్సి వస్తుంది. ఇంకోటి జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పాలనుకుని బేస్ వదిలేయడం వల్ల, నేల విడిచి సాము చేయడం వల్ల. కాబట్టి ముందు ఇక్కడ బలోపేతం చేసుకోవడం, రెండవది జాతీయ నాయకత్వం అంటే స్థిరంగా వెళ్ళాలి పక్క రాష్ట్రాల్లోకి అన్నటువంటి ప్రణాళిక లోపించడం అన్నటువంటిది చెక్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.